గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నిన్నే పెళ్ళాడతాలో మీరు రాసిన పాట ఏంటి సార్? అది ఆయన మొదటి పాట అది. అంటే దాసరి గారికి పాటలు రాస్తున్న నేపథ్యంలో, నారాయణమూర్తి గారికి రాస్తున్న నేపథ్యంలో నన్ను కమర్షియల్ వైపు లాగి ఇది కూడా రాయి అని చెప్పి రాయించింది నిన్నే పెళ్ళాడతలో అట్లా తది పాట. చిక్ చిక్ తార్ 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 నా మగుడు రంపారి ఫ్యాన్ వేసి ఫ్యాన్ ఏమంటాడే సెల్లే ఇట్లాంటి పాట రాయించిందంటే నా జోనర్ ఏం జోనర్ అది, నేను ఎక్కడి నుంచి వచ్చినాను నేను అన్నా రామబాణం లాంటి నన్ను రాంప్యారి దాకా తీసుకొచ్చినారు ఆయన. అంటే ఈ సినిమాకి అది అవసరం అని నాకు నేర్పించినది సార్. ఇవి రాయాలి, లేకపోతే నీకు ఏడాది కోటే సినిమా వస్తుంది అని మోహన్ బాబు కావచ్చు లేదా కృష్ణవంశీ కావచ్చు ఇదే మాట అనేవాళ్ళు. నువ్వు అనుకున్న గురువు గారి జోనర్లో ఉంటే నీకు ఏడాది కోటే సినిమా వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోయి స్కూల్లో పని చేసుకోవాలి. అన్ని రాయి, నువ్వు రాయగలవు కదా, నీ దగ్గర అది ఉంది, నేను రాపిస్తా చూడండి రాయిస్తుందా వంశాన్ని, నేను రాపిస్తా చూడండి ఎందుకు ఇది సంగతి. అక్కడ అబ్బాయిలు లేరు, అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు, అక్కడ సెన్సార్ లేదు, ఏం మాట్లాడతారు అమ్మాయిలు, ఆంటీలు ఏం మాట్లాడతారు, పిల్లలు ఏం మాట్లాడుతుంది, పెద్ద వయసు వాళ్ళు ఏం మాట్లాడతారు, ఓపెన్గా మాట్లాడుకోవాలా. అక్కడి నుంచి వెళ్ళు అన్నాడు అనమాట. అక్కడి నుంచి వెళ్ళాం, దొరికేది. కాలేజీకి వెళ్తుంటే కాలరెత్తి కన్ను పెడతాడే ఒకడు, అత్తర్లు పౌడర్లు పూసుకొని రాసుకెళ్తాడే, టేపుతో కొలతలు అంటాడే టైలరింగోడు, టేపుతో కొలతడంటాడే, చేతులు తేరగా పిసుకుతుంటాడే గాజుల ఇవన్నీ నేను చూసిన దృశ్యాలు నేను అనుకున్నా. మగాడి బుద్ధి అంతే. ఎక్కడైనా అందులో ఒక గొప్ప సైకాలజీ అంటే లాస్ట్ కదా పంచులాగా ఉంటే బాగుంటుంది అన్నాడు కృష్ణవంశీ. నేనేమన్నానంటే అమ్మాయితో అనిపించా, ఇవన్నీ మాకు లోపల లోపల సరదానే, అది చేయకుంటేనే మేము బాధపడతాము అని ఒక అమ్మాయిల సైకాలజీని కూడా నేను ఆ టీనేజ్ గర్ల్ యొక్క లోపల హృదయాన్ని కూడా మనం చరణంలో పెట్టడం, అది బ్లాస్ట్ అయిపోయింది అట్లా. అంటే అన్ని పాటలు గురుగారు సిరివెన్నెల గారు రాశారు, ఈ ఒక్క పాట నేను రాశాను. బట్ ఈ ఒక్క పాట తన అస్తిత్వాన్ని తను నిలబెట్టుకున్నది. శాస్త్రి గారి మీద మీకుండే అభిప్రాయం ఏంటి అంటే? ఆయన జోనర్లో ఆయన అద్భుతమైన పాటలు రాసినాడు. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన రాసిన పల్లవులు కానీ, ఆయన పాటలు కానీ అవి చిరకాలం నిలిచిపోయేటువంటి పాటలు రాసినాడు. ఆయనే ఒకసారి ఒక మాట అన్నాడు, ఆయన నా పాటను నువ్వు కష్టపడితే రాయగలవు, నీ పాటను నేను కష్టపడ్డా రాయలేను అన్నాను. అది ఆయన నాకు ఇచ్చిన సర్టిఫికెట్ అది. కాబట్టి ఆయన పట్ల నాకు ఎప్పుడు గౌరవనీయ స్థానం ఉంది. మీరు అన్నట్టు ఇందాక కృష్ణవంశీ గారి గురించి మీరు ఏ మాట అయితే అన్నారో, సాహిత్య ప్రక్రియలో ఆయనకు కూడా అదే వర్తిస్తుంది. ఎందుకంటే ఒక 2-3 లైన్లు రాయాలన్నా కథ మొత్తం వింటారు, కథ మొత్తం విని దాన్ని కూర్చొని ఆ కథ చెప్పాలంటే మథన పడిపోయి రాత్రింబవళ్ళు మథన పడి. అవును. అంటే ఒక రకంగా చెప్పాలంటే సినిమాకు అవసరం లేనంత ఎక్కువగా కష్టపడతాడు సిరివెన్నెల గారు. మా గురువు గారు మా దాసరి గారు చెప్పిందంటే, నీ బ్రెయిన్ అంత అవసరం లేదురా, ఇంత చాలు అని. అంత కష్టపడతాడు నువ్వు, ఇలా రాయి, ఇట్లా మామూలుగా వెళ్ళు, అంత అవసరం లేదు ఇక్కడ. మనం వెళ్ళింది మామూలు ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి, అందులో చిన్న డెప్త్ ఉంటే సరిపోద్ది. ఓ పెద్ద ఇప్పుడు కాళిదాసు శ్లోకాలని పట్టడంతో పని లేదని మా స్కూల్ అట్లా ఉండేది అనమాట. మా స్కూల్ అయినా సరే రామేంద్రరావు గారు స్కూల్ అయినా, కానీ తనకు తానుగానే సిరివెన్నెల గారు ఒక బాధ్యతగా భావించినారు. సినిమా పాటని ఒక కావ్య స్థాయిలో తీసుకెళ్ళిపోవాలి. ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. హౌ బ్యూటిఫుల్ అది. ఆ ఎక్స్ప్రెషన్ అంటే మాట్లాడుకునే మాటల్ని పాటలుగా పేర్చినటువంటి ఒక కొత్త మలుపు తీసుకొచ్చిన వాడు సిరివెన్నెల గారు. మోహన్ బాబు గారి ప్రస్తావన సార్, మీరు యాక్చువల్గా నేను అడగాలనుకున్నాను, మీరే చెప్పేశారు. బయట మోహన్ బాబు గారి గురించి ఇప్పుడున్న, అంటే ఇప్పుడే కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఆయన మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అయితే నడుస్తూనే ఉంది. ఎప్పుడు నడుస్తుంది. బట్ మీలాంటి పెద్దలు కానీ, వారి సమకాలీకులు కానీ, ఆయన్ని కలిసిన వ్యక్తులు కానీ, ఆయనతో కలిసి ప్రయాణించిన మనుషులు కానీ ఆయన గొప్ప వ్యక్తిత్వం గురించి చెప్తూ ఉంటారు. మీ కెరీర్లో దగ్గరుండి తీసుకెళ్ళి మీ చేత కలెక్టర్ గారా ఏ సినిమాలో నువ్వు ఈ పాటలు కూడా రాయాలి, ఇండస్ట్రీలో సర్వే అవ్వాలి అంటే రాపించిన వ్యక్తి, బెదిరించి రాయించిన వాడు. బెదిరించారు ఒక రకంగా. ఏమది హలో ఏం సుధాల్ మిస్టర్ తేజ్ సార్ నమస్కారం. ఫస్ట్ పని అది, లైఫ్లో ఫస్ట్ పని. ఎక్కడున్నావు? పలాన్ దగ్గర కూడా. నువ్వు మా గురువుగారి పాటలు రాస్తే ఇంటికి వెళ్ళిపోయి గుడ్డు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాదు, ఫుడ్ పెట్టాలి ఇక్కడ. నా పాటలు రాయి, నీకు ప్రతి నెలకు పాటలు ఉంటాయి అంటే, సార్ మీరు అవకాశం ఇచ్చి చూడండి సార్ రాస్తాను.
అయితే నేను క్యాసెట్ పంపిస్తున్నాను, ఉమ్, నాకు 2 పల్లవులు రాసి పంపు, అందులో ఒకటి బాగుంటే అది నువ్వే రాస్తావు, లేదనుకుంటే నీకు నాకు రామ్ రామ్ అన్నాడు. ఉమ్. మీరు మీరు ఇవ్వండి సార్ అన్న. మరి ఛాన్స్ ఇవ్వడం ఆషామాషిగా ఏదో ఇచ్చేయడం కాదు, మళ్ళీ టెస్ట్. టెస్ట్ ఉంటుందిగా. టెస్ట్ ఎందుకు టెస్ట్ ఉంటుందంటే ఇది నీ మొహమాటానికి నా మొహమాటానికి నడిచేది కాదు సినిమా. సినిమా అనేది మన ఇద్దరి మధ్యన బంధం ఉంటే మీరు మా ఇంటికి భోజనం చేయండి, మేము ఇంటికి వచ్చి భోజనం చేస్తాను. ఇక్కడ కాదు కదా. ఏం పంపించారు సార్? ఆయన పంపించండి కోటి గారు దానికి. ఉమ్, నన్ను నానని నానని నారని నారె నరరి నన్న నాన్న నన్నని నన్నని నారె నరరి అన్నాడు. అప్పుడు నేను చాలా తీవ్రంగా దాసరి గారికి రావుడు దర్బారో ఏదో బ్రహ్మాండమైన పాటలు రాస్తాను, మా నాన్న జానర్లో రాస్తున్నా, ఉమ్, అది ఇచ్చినాడు ఆయన. ఉమ్, నేను నేను ఆయన 2 రాయమని నేను ఒకటే రాశా. దొంగ జాబిలి ఇచ్చిపో పెదవితో జున్ను పలారం రంగసానిలా అందుకో నన్నని తాన ప్రసాదం అని రాశాను. ఉమ్. దొంగ జాబిలి ఆయనకు నచ్చింది. అంటే ఆ ఎక్స్ప్రెషన్లో ఉమ్, ఆయనకు ఆ అంగ అనే మాట ఉంది కదా, దొంగ జాబిలి రంగసానిలా. ఆ అంగ అంటే బిందుపూర్వక గా అంటాం మేము, ఉమ్, ఇంగ అనే పాట. ఆ బిందుపూర్వక గాను నేను ప్లే చేశాను. కారణం నేను అంతకు పూర్వము నేను చదువుకున్న జ్ఞానం. నన్నయ్య నుండి నారాయణ రెడ్డి గారి దాకా వివిధ కావ్యాల్లో పాత్రకు తగినట్టుగా సన్నివేశం తగినట్టుగా వాళ్ళు ఏ పదాలు వేసినారో నేను కంట దగ్గనంగా నేర్చుకుని ఉన్నాను. ఉమ్, ఇక్కడ మోహన్ బాబు గారు అడగానే నాకు అర్థమైపోయింది తనకి ఏం కావాలి, తన జోనర్ అంటే అర్థమైపోయింది. ఎట్లా ఆయన చెవిని పట్టుకోవాలన్నది అలా ఓకగా వచ్చేసింది. జంగమరాలి బట్టి అని శ్రీనాథుడు అంటాడు ఒక దగ్గర, సార్. ఒక భూత పద్యం ఉంటుంది, జంగమరాలి బట్టి అని. మిగతా నేను చెప్పను. అలా గా ఉపయోగించిన నేను ఇంగమ ఉమ్, అలా అనమాట. ఆ అంగమ అనేది ఒక పంచులా ఉంటుంది శృంగారానికి అన్న సంగతి నాకు ముందే తెలుసు. దాన్ని ఔచిత్యం అంటారు. ఉమ్, ఔచిత్యంగా ఏ రసానికి ఏ పదాలు ఉపయోగించాలి అది నేను ఉపయోగించాను. రంగసానిలా అందుకో పెదవితో కొత్త ప్రసాదం. ఇలా ఆయన 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 నచ్చింది. అప్పుడు ఆయన నచ్చింది. ఓకే పల్లవి అన్నాడు. ఉమ్, ఓకే పల్లవి ఓకే, నువ్వు తిరుపతికి వచ్చేసాయి గురుగారు పని అయిపోయినాక. ఆ, నేను ఇక్కడ గురుగారు పని చూసుకుని ఆయన నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోయి ఆయన నన్ను కాపాడినాడు. నిజంగా కూడా ఆయన నన్ను కాపాడకపోతే నేను ఇంతకాలం ప్రయాణం చేసేవాడిని కాదు. సరే. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, దాసరి గారు, మోహన్ బాబు గారు, మా శ్రీహరి గారు వీళ్ళు నన్ను ఒక రవ నా 20 ఏళ్ళు కావడానికి నాకు తోడ్పడినారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా రాఘవేంద్రరావు గారు, తర్వాత మిగతా రైటర్లు కృష్ణవంశీ గారు, రాఘవేంద్రరావు గారు, చాలామంది, రాజమౌళి గారి దాకా, సరే. రాఘవేంద్రరావు గారి నుంచి రాజమౌళి దాకా వాళ్ళందరూ మనకు గౌరవనీయులే. వాళ్ళందరూ మనల్ని అద్భుతంగా మన నుంచి రాబట్టుకున్న వాళ్ళు. కానీ మనకు ఒక కృతజ్ఞత ఉంటుందిగా, సరే. ఒక కృతజ్ఞత ఉంటుంది కదా, ఆ కృతజ్ఞత అనేది మాత్రం ఉంటుంది. అలాగే ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు ఆయన వద్దులే వేటూరు గారు రాస్తారులే అంటే అయిపోయింది కదా, బట్ మనకు జాతీయ అవార్డు వచ్చింది. ఉమ్. అలా కొంత మన మీద సాభిప్రాయం కావచ్చు, మన పట్ల ఒక ప్రేమ కావచ్చు, వాత్సల్యం కావచ్చు, అలా జరిగింది.